హలో అండి, సింపుల్గా వెయిట్ లాస్, పీరియడ్ క్రాంప్స్, డైజెషన్ డ్రింక్ ఎలా చేసుకుందామో చూద్దామా. దీనికోసం మనము 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/4 టేబుల్ స్పూన్, పావు స్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక 1 పీస్ సినమన్ స్టిక్ తీసుకుందాము. నానేసుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 3 కప్స్ వాటర్ వేసుకుందాము. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు అందులో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ, సోంపు, ధనియా, జీరా, వాము, సినమన్ స్టిక్ అన్నీ వేద్దాము. సాల్ట్ మాత్రం వేయొద్దు. ఇవన్నీ వేసి బాయిల్ చేసుకుందాం. ఒక 5 to 10 minutes మంచిగా బాయిల్ చేసుకున్నాం అనుకోండి, వాటి సారం అంతా వాటర్లోకి దిగుతుంది బాయిల్ చేసుకుంటే. ఈ వాటర్ని గోరెచ్చగా అయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకొని బ్లాక్ సాల్ట్ తీసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం అంతా వేసుకొని ఒక పించ్ అంతా. అయితే ఇది ఆప్షనల్, వేయకపోయినా పర్లేదు. అందులోనే నానబెట్టిన చియా సీడ్స్ ఒక స్పూన్ కలుపుకొని తాగామనుకోండి, వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇది పీరియడ్ క్రాంప్స్కి కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కడుపులో గ్యాస్ ఉంటే క్రాంప్స్ వస్తాయి. ఇందులో జీరా, ధనియా, వాము అన్నీ ఉంటాయి కాబట్టి గ్యాస్ అనేది తగ్గిస్తుంది. మా ఇంట్లో అయితే ఈ క్రాంప్ వచ్చిందన్నా, గ్యాస్ వచ్చిందన్నా ఇమ్మీడియట్గా చెప్తారు, పెట్టుకోపో జీరా ధనియాలు కషాయం చేసుకొని తాగకపోయినావా అని చెప్పేసి. అందరి ఇళ్ళల్లో అదే చెప్తారు అనుకోండి.